ఉంటుంది 24 కిలోమీటర్స్ అయితే 19 కిలోమీటర్స్ మాత్రమే డిగ్ చేసిండ్రు, తోడినరు. ఇంకా 5 కిలోమీటర్లు పెండింగ్ అట్లనే ఉండే. ఈ పెండింగ్ ఉన్న కెనాల్ మరి గత సంవత్సరం రైతులు అడిగినప్పుడు మేము ఆ ఈఎన్సీ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని వాళ్ళని అడిగితే మరి నీళ్ళు వదిలిండ్రు, కానీ ఆ నీళ్లు పొలాల మీదకి వెళ్ళి రావడం జరిగింది. సరే, పొలాల మీదకి వెళ్ళి వదిలినప్పుడు రైతులు పోయినసారి రానిచ్చారు, ఈసారి రాని అని పరిస్థితి ఉండే. సరే, ఈసారి ఎందుకు మరి ఎట్లా చేద్దామని చెప్పి దీనికి పక్క మరమ్మతు చేద్దామని వచ్చి ఇక్కడ పల్లెపాడు దగ్గరకు వచ్చి మొన్న గత 10 రోజులు ఎగ్జాక్ట్ 10 డేస్ కింద 28వ తారీఖు నాడు, గత నెల 28వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చి ఈ కాలువ పరిస్థితి చూడడం, అక్కడికి వచ్చి డెడ్ ఎండ్ ఆగిపోయింది ఆడ పల్లెపాడు దగ్గర. ఆడ ఒక రైతు మరి తన భూమిలోకి వెళ్ళి కాలువ పోవాలంటే కంపెన్సేషన్ ఇస్తేనే పోనిస్తానన్నాడు. అది ఇయ్యని పరిస్థితిలో అది అక్కడనే ఆగిపోయింది. మరి అంతకుముందున్న మరి అధికారుల, అంతకుముందున్న ప్రజాప్రతినిధుల, మా నియోజకవర్గం కానీ ఆ ప్రజాప్రతినిధులు పట్టించుకోలే. గత 3-4 ఏళ్ళకెళ్ళి ఈ కెనాల్ అంటే ఎంత ఇంపార్టెంట్ కెనాల్ అంటే ఇది ఈ 5 కిలోమీటర్ల స్ట్రెచ్ చేస్తే ఇక్కడ వడపర్తి చెరువు, ఆడ రాయన్ చెరువు తండా, ఈ పెద్ద తండా చెరువు అయిపోయింది, అక్కడ వడపర్తి చెరువు ఆగా చెరువు అయిపోయింది, అక్కడ హన్మపురం చెరువు అయిపోయింది, మరి అక్కడికి వెళ్ళి ఇది మనవారు పంపు చెరువు అయిపోయింది, అట్లా అనంతారం చెరువులు అయిపోయింది, అక్కడికి వెళ్ళి తాజ్పూర్ అయిపోయింది, ఆడికెళ్ళి భువనగిరి చెరువు వరకు అయిపోయింది. ఇవన్నీ నిండుకుంటూ పోతే అంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉంటుంది. భువనగిరి చెరువు దగ్గర కూడా ఆగకుండా భువనగిరి నుంచి కిందికి మరి కాలువలు పోయి అక్కడ తుకపురం చెరువు అయిపోయింది, అనాజ్పురం చెరువు అయిపోయింది, కింద తీనం చెరువు అయిపోయింది. ఇవన్నీ నిండుకుంటా కిందికి అక్కడ వీరవేలి వరకు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. అటు గౌస్ నగర్, బండ సోమవారం ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉంటుంది. సరే, ఇంకా వేరే బసవపురం నుంచి కూడా కెనాల్ తీసుకొచ్చే హై లెవెల్ కెనాల్స్ ప్రపోజల్స్ ఉన్నాయి. బట్ ఇమ్మీడియట్గా మాత్రం మేము ఇక్కడ కాంట్రాక్టర్ కూడా లేని పరిస్థితి, ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, చేయలే. రైతులతోటి మాట్లాడినాం, కాంట్రాక్టర్ లేకుండే, కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వాలి, అవన్నంటే టైం పడుతుంది. ఇక్కడ రైతులేమో ప్రెషర్లు ఉన్నారు, వాళ్ళకి నీళ్ళు కావాలి. మరి ఇమ్మీడియట్గా రెవెన్యూ ఆఫీసర్స్, ఆర్డీఓ కృష్ణారెడ్డి గారు, ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ మరి ఆయన దేశానాయక్ గారు, వీళ్ళంతా అంటే ఏ విధంగా పనిచేశారంటే ఇక్కడ సంబంధించిన డిప్యూటీ కలెక్టర్ గారు, వీళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఈ గారు, ఇక్కడ ఈ మరి గజ్వేల్ సైడ్ ఈ భువనగిరి ఈ డిఈలు, ఏఈలు, వీళ్ళందరూ కూడా సమిష్టి కృషి చేసి ఇమ్మీడియట్గా ఫస్ట్ రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ పరిష్కారం కనుగొన్నారు. రైతులు రాగానే మేము కూడా మాట్లాడినాం, దాని పరిష్కారం వెతికినాం. వాళ్ళకి ఇచ్చే కంపెన్సేషన్ ఇమీడియట్ ఇవ్వాలంటే దానికి అరేంజ్ చేసిండ్రు. ఆ కంపెన్సేషన్ ఇంకా కూడా అది పూర్తిగా వాళ్ళ అకౌంట్లలో పడ్డట్టు లేదు. బట్ అది ఆ బాధ్యత మేమే తీసుకుంటున్నాం. రైతులకు ఆ డబ్బులు ఇచ్చేది కొద్ది స్ట్రెచ్, కొద్ది అమౌంటే. మరి ఆ కంపెన్సేషన్ నిజంగానే మేము మళ్ళీ ఇదే ఇక్కడ స్థానిక కాంట్రాక్టర్లు బసవాపురం కానీ ఆ రిజర్వర్ ఆ కాంట్రాక్టర్స్తో మాట్లాడి ఇక్కడ మరి జేసీబీలు 200 ఇవన్నీ పెట్టి ఈ స్ట్రెచ్ అంతా దాదాపు 2.5 కొండలరెడ్డి గారు ఉన్నాడా ఇక్కడ 2.5 కిలోమీటర్స్ ఇప్పుడు ఎంత డిగ్ చేసిరండి 2.5 కిలోమీటర్స్ మొత్తం డిగ్ చేసిండ్రు. అయితే ఒక దగ్గర తోడుకుంటూ పోయినాం, ఒక దగ్గర బ్యాంకింగ్ లేకుండే పైన ఆ బ్యాంకింగ్ కూడా కట్ట దిగిపోతుందంటే బ్యాంకింగ్ కూడా చేయడం జరిగింది. టిప్పర్లు గిట్ట పెట్టి రోడ్ కటింగ్ లేకపోతే పైప్ లైన్స్ మన భువనగిరి చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర గారు ఆయన పైపులు అక్కడికి వెళ్ళి వారు పంపించారు. అంటే ఎక్కడ కాంట్రాక్టర్స్ కానీ ఆడ అరోరా కాలేజీలు ఉండే మళ్ళీ ఇంకా వేరే కాంట్రాక్టర్స్ బసవపురం కాంట్రాక్టర్స్ కానీ ఆ పైపులు తీసుకొచ్చినాం. ఏది ఆల్మోస్ట్ 1 మీటర్ పైప్ తీసుకొచ్చి ఆ పైపులు వేయడం, 4-5 రోడ్ కటింగ్లు ఉండే, కెనాల్ కటింగ్స్ ఉండే, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేసి మరి ఒక్క 10 రోజులల్లా అంటే ఒక బృహత్కర కార్యక్రమం ఈరోజు ఇక్కడ భువనగిరి నియోజకవర్గం, భువనగిరి మండలం, భువనగిరి టౌన్కి సంబంధించిన మేలు చేసే కార్యక్రమం. ఈ యొక్క 4-5 గ్రామాలు భువనగిరి మండలి కాకుండా కిందికి కూడా 4-5 గ్రామాలు భువనగిరి కిందికి కూడా వాడతాయి. మరి అట్లనే భువనగిరి టౌన్ కూడా భువనగిరి చెరువు నిండితే భువనగిరి దాదాపు 1,00,000 పైచీలకుండే జనాభాకు కూడా వచ్చేది ఎండాకాలం. తాగునీటి సమస్య కూడా ఉండదు అని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సో ఇది మా అందరికైతే చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు ఈరోజు ముఖ్యంగా అందరికి కృతజ్ఞతలు చెప్తున్నాం. రెవెన్యూ ఆఫీషియల్స్ ఆర్డీఓ కృష్ణారెడ్డి గారు, తన సహచరులు ఎంఆర్ఓ, డిప్యూటీ కలెక్టర్, అట్లే ఏఈ డిప్యూటీ శ్రీధర్, ఏఈ పేరు ఏంది మన
శ్రీలత గారు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయి కోఆర్డినేట్ చేసారు. మా వాళ్ళు పోతంశెట్టి వెంకటేశ్వర్లు అక్కడ భువనగిరి టౌన్, అట్లే కూర వెంకటేశం కానీ, మరి అట్లే ఇక్కడ ముఖ్యంగా మండలకు సంబంధించి ఇక్కడ కొండలరెడ్డి గారు మొత్తం ఈడే ఉండి పనిచేసిండు, కృష్ణాడి పనిచేసిండు, షానూరు పనిచేసిండు, మరి అట్లనే మా ఎవరు ధనుకోటి వీళ్ళంతా ఎక్కడికక్కడ నిలబడి ఒక కాంట్రాక్టర్ చేసిన దానికంటే డబల్ త్రిబల్ పనిచేసి ఈరోజు నీళ్ళు చూస్తున్నారు, ఏ విధంగా నీళ్ళు వస్తున్నాయి. అందరం మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఒక్కటి మేమైతే అడగదలుచుకున్నాం, 3 ఏళ్ల నుంచి కాలువ కాకపోతే ఆడ ఆగిపోతే ఇక్కడ భువనగిరి నుంచి ఒక్క ప్రజాప్రతినిధి వచ్చి ఎందుకు చూడలేదని మేము అడుగుతున్నాం. ఈరోజు కొంచెమన్నా సోయి ఉండాలి కదా. కెనాల్ 5 కిలోమీటర్ల దూరం నాగితే ఈ కెనాల్ మేము 10 రోజులలో చేయగలిగినాం. అంటే ల్యాండ్ ఎక్వేషన్ కాలేదు, కాంట్రాక్టర్ ఆపేసిండు, పోయిండు, ఆయనకు బిల్లులు ఇవ్వలే. ఈరోజు మేము ల్యాండ్ ఎక్వేషన్కు ఇమ్మీడియట్గా దాన్ని ఐడెంటిఫై చేసినాం, సంబంధిత రెవెన్యూ వాళ్ళతో మాట్లాడినాం, దాని కాంపెన్సేషన్ ఏ విధంగా ఇస్తాం దానికి పరిష్కారం కనుగొన్నాం. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోటి మేము సంబంధించిన ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్స్ తోటి మెటీరియల్ మెషినరీ ఇవన్నీ తీసుకొని కంప్లీట్ చేసినాం. ఈరోజు మాకు చాలా సంతోషం. భువనగిరికి సంబంధించి వడపర్తి కానీ, హన్మపురం కానీ, మళ్ళీ అట్లే అనంతారం కానీ, తాజ్పూర్ కానీ, అట్లనే ఈ గ్రామాలన్నీ కూడా భువనగిరి చెరువు, పెద్ద చెరువు, మరి అట్లే కిందికి తుకాపురం, మరి గౌస్ నగర్, ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకేం చెరువు మన పైన తాజ్పూర్, ఇది ఇంకోటి ఈ బీబీనగర్ చెరువు, భువనగిరి ఈ వడపర్తి కత్వలు పడతాయి. వడపర్తి తర్వాత వడపర్తి కత్వ నుంచి భువనగిరి చెర్లకి పోవడం కాక అక్కడికి వెళ్ళి బీబీనగర్ కాలువ కూడా పోతుంది, బీబీనగర్ చెర్లకు కూడా నీళ్ళు పోతాయి. సో అంటే ఇది అతి ముఖ్యమైన కెనాల్. ఓదిక్కు భువనగిరి చెర్లకు పోతాయి, ఓదిక్కు బీబీనగర్ చెర్లకు కూడా పోయి అతి ముఖ్యమైన కెనాల్. సరే, ఏదేమైనప్పటికీ మా ముఖ్యమైన ఉద్దేశం ప్రతి ఎకరాకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇది తక్షణ కార్యక్రమంగా చేసినాం, ఒక ఎమర్జెన్సీ కార్యక్రమంగా చేసినాం. పర్మనెంట్ కార్యక్రమం ఇంకా చేయబోయే చాలా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఇరిగేషన్ మంత్రి, మన జిల్లా మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రి 500 కోట్లు బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు శాంక్షన్ చేసిండు. అట్లే బొల్లపల్లి కెనాల్ అయితేంది, అట్లా అలీనగర్ కెనాల్ పోచంపల్లి అయితేంది, ఒలిగొండ భీమలింగానికి అయితేంది, అవి కూడా ప్యారలల్